పబ్లిక్ ఇప్పుడు మా రాము తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు. వాడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? గోయిందా గోయిందా తులం బంగారం గోయిందా 4000 పింఛని గోయిందా నా ముసల్దాని 2500 గోయిందా రైతు భరోసా గోయిందా 2 లక్షల రూపాయలు గోయిందా మా పేదోళ్ళ బతుకు గోయిందా మా రైతుల బతుకు గోయిందా 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 ఎత్రా ఎత్తు. అగో ఏందే తాత గా ఉసుక మోసుకుంటా పాట పాడుతున్నావు, ఏమైంది నీకు? కొత్తగా అయ్యేది ఏముంటుంది, మా రైతులకు శాతం అయిందే చేస్తానా. సర్కారు వేసే పన్నాగాలకు మాకు ఈ కూలి పనులు దిక్కు కాకుంటే ఇంకేమైతే చెప్పు. ఇగో చీరాల గారు నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఉసుక అందియ రావే చిన్న అంటేగా వచ్చిన. పట్టువేరా పట్టు సింపు సిమెంట్ బత్త సింపు దీని సింపు. అరే నీ అవ్వ, నిన్ననే కాదే ఉన్న పత్తంతా ఏరి మొత్తం దున్నియాలే పిల్ల అంటివి. ఆ వ్యవసాయం పని ఇచ్చిపెట్టి ఇటుకలు మోయొచ్చిన అంటున్నావేందే? ఏం పత్తేరియా ఏ నుంచి తీసుకొచ్చి పెరడయ్యా. అటు ఊరియా బత్తాలు చక్కగా దొరుకుతలేవా. సర్కారు పంట సాయంగా ఏత్తనన్న రైతు భరోసాను యాళ్లకు ఏత్తలేదా. ఇక నేను ఏం పెట్టి వ్యవసాయం చేయ ఎత్తనని వ్యవసాయం చేయ చెప్పు. అందుకే కూలే దిక్కనిగా కూలికి వచ్చిన మాలుగాల్ప యాయరా సిమెంట్ అంత ఇటాను. అగో పంట వేసిన రైతులందరికీ సర్కారు రైతు భరోసా ఏత్తా అంటుంది కాదే, మళ్ళీ సర్కారుని ఎందుకు బదలాం చేస్తున్నావు చెప్పు. ఈగురం ఈకలేందుకు కూడా వ్యవసాయం గురించి మాట్లాడితే ఒక గిత్తనే ఉంటుంది. అసలు ఈ పంట సాయం అనేది ఎట్లా పుట్టుకొచ్చిందో ఎరికేనానే. కొంతమంది రైతులు భూములు ఉన్నా కూడా పంట వేసేటందుకు పెట్టుబడి లేక భూములను పడా ఉంచుతారు చాలా మంది. అగో అసొంటి భూములను కూడా సాగులకు తీసుకొచ్చేటందుకు పంట సాయంగా సర్కారు వేసిన ఆలోచనే ఈ రైతు బంధు రైతు భరోసా. ఇప్పుడున్న సర్కారు పంట వేసినాకనే ఆ పంట సాయం చేస్తాము అని అంటే దాని అర్థం ఏందన్నట్టు చెప్పు. ఇక ఎసొంటి ఆలోచన అన్నట్టు నువ్వే చెప్పు. నువ్వే చెప్పంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట. ఎందుకంటే అప్పటి సర్కారు ఈ రైతు బంధు మొదలు పెట్టినప్పటి సందే పంట విస్తీర్ణం పెరిగిందని కమిటీలు కూడా చెప్పినాయి కాబట్టి. మరిగా అంటావు కానీ ఇప్పుడు సర్కారు ఏం చేస్తుందో ఎరికేనా. రైతులు పంట వేసినాకనాట అదేందో ఆకాశంలో తిరిగే మిషన్లు శాటిలైట్ తోటి ఏ రైతు ఏ పంట వేసిండు ఎంత పంట వేసిండు అనేది చూసినాక వాళ్ళకు రైతు భరోసా చేస్తారట. అంటే దీన్ని బట్టి ఏంది, మేము పంటలు వేయం సర్కారు రైతు భరోసా వేయదు. ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే ఇంకేమున్నది, రైతు భరోసా గోయిందా. అవును, ఈ సర్కారు ఎందుకు ఈ ఆలోచన చేసిందో తెలియదు కానీ ఏ పంట సాయం చేసినా అది రైతులకేనాయే. చేస్తామంటే చేయాలి లేకుంటే లేదని చెప్పాలి. కానీ ఈ కొర్రీలు ఎందుకో ఏమో మరి. ఎందుకంటే ఓట్లకు ముంగట ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రా. గెలిచినాక ఏం చేసిర్రు, 2 లక్షల రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఏగనామం పెట్టిరు. అంతే అట్లా ఎంతమంది రైతుల నోళ్ళ మను వల్లేదు. ఈ రైతు భరోసా కూడా గసటిదే, ఎట్లా ఎగ్గొట్టాలి అనే ప్లాన్లు అన్నట్టు ఇవి. నిజమేనే తాత, 2 లక్షల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా అసలు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదట. కాదు మరి, నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు సర్కారును నమ్మి ఓటేసి వాళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చుండే పెట్టినందుకు మా రైతులకు పెడుతున్న సున్నం బొట్లు ఇవి. ఇంకా నయ్యం మమ్మల్ని గాడిద మీద కూర్చుండే పెట్టి ఊరేగించడం ఇంకా తక్కువ ఉన్నది. అది కూడా చేస్తారు కావచ్చు వాళ్ళు తలుచుకొని మా రైతులకు. ఇక ఏమున్నది, ఇక అప్పులోడు వచ్చి అడిగితే అదే గతి పట్టేటట్టున్నదే మరి. పెడతానంటే ఆశ, పెట్టనంటే కోపం అన్నట్టు. సర్కారు ఇవన్నీ ఇస్తామంటేనే కదా నమ్మి చెయ్యి గుర్తు మీద ఓట్లు గుద్ది గెలిపించిండ్లు మీరు. అట్లా గెలిపించినందుకే రేవంతాల్ సార్ సర్కారు మాకు ఈ బహుమతులు ఇస్తాంది. డబ్బున ప్రమాదవశాత్తు ఎవరన్నా రైతు జీవిపోయేది ఉంటే వాళ్లకు ఇస్తా అన్న 5 లక్షల రూపాయల బీమా పత్తకే లేదా. నా ముసల్దానికి ఇస్తా అన్న 2500 రూపాయల మాటే లేదా. నాకు ఇస్తా అన్న 4000 రూపాయల పింఛని, వికలాంగులకు ఇస్తా అన్న 6000 రూపాయల పింఛని మాటే తీర్చలేరు. అట్లనే ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామన్న తులం బంగారం పత్తకే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంతాల్ సార్ సర్కారు మాకు ఇస్తా అన్న బాకీలు ఎన్ని ఉన్నాయి. ఇంకా అంతేందుకు, నిన్న మొన్న సలిలా మా రైతులు గజ గజ వనుక్కుంటా ఊరియా బత్తాల కోసం లైన్లు కట్టబట్టే. ఇక మా గోసలు ఎవరికి చెప్పాలి, వాళ్ళను వీళ్ళను తిట్టుడు తప్ప ఈ సర్కారు మా జనాల గోసల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిందా చెప్పు. తెత్తాను రా, డబ్బే రా, డబ్బే ఎవరు తీసుకుపోయిండు. సర్కారు పంట సాయం చేస్తలేదనే నువ్వు ఇట్లా కూలి పనికి పోయినవా అని తాత. ఓ నేనే కాదు, ఇంకా వచ్చే వానకాలం వరకు వచ్చే ఎండాకాలం వరకు
ఇంకా చాలా మంది రైతులకు గీ కూలి పని ఎగ్గైతేటట్టున్నది. ఏం చేయాలి? పండిన పంటను చక్కగా కొనేటోడు దిక్కే లేడు. సర్కారా ఈ పంట సాయాన్ని వాళ్ళకు చక్కగా చేస్తనే లేదు. ఇక మేము ఎట్లా దునకాలే రైతులము చెప్పు. షా మీ రైతుల బతుకులు ఎన్నడూ చక్కగా లేవు కదనే తాత. పంట వండితే ఓ తిప్పలు, పంట వండకుంటే ఇంకో తిప్పలు. ఎటు చూడు మీ తిప్పలైతే తప్పుతలేవే. కానీ ఒక్క ముచ్చట, ఈ పాలకులు ఎవ్వరైనా యాదికి పెట్టుకోవాలి పిల్ల. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఏ చరిత్ర లేదు. మాకు ఇసొంటి గతి పట్టించేటట్టు చేసి ఒకప్పుడు రైతే రాజన్న కాలం నుంచి నిజమైన బికారి ఎవ్వరు అని అంటే రైతే అన్న కాడికి తీసుకొచ్చిండు. వాళ్ళకు కూడా ఎసొంటి గతి పడుతుంది అనేది ఖచ్చితంగా పడుతుంది. రాసి పెట్టుకో. మాగా రాసుకుంటది కానీ మాలు పట్టుకొని రా. ఓ పిల్ల, ఇక నీ కడవ వార్తలు చదువుకో పిల్ల. వాడు బాగా నిలుగుతాడు, మాలు పట్టుకోపోవాలి. బాగా మాట్లాడుతున్నావు అసలు. నేను అంటే ఎవరో ఎరికేనారు నీకు? నువ్వు ఎవరైతే నాకేందా? ఇప్పుడు నువ్వు కూలికి వచ్చినావు, మాలు పట్టుకొని రా. నువ్వు ఇట్లే ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అనుకో, మాపటలకు నీ కూలి కథం అవుతుంది. ముంచర్రా ముంచుర్రి. ఎవరు చూడు మరి రైతుల పొట్టలకు వచ్చేటోళ్ళేనైతే. అయినా మా పొట్టకు వచ్చాడు ఎవరు బాగుపడతారా? చూస్తా. ఈ మాలు పట్టుకపోయినా ఆడ కూర్చున్నావు, పట్టుకపో. మా ముసలోడే కాదు, ఇప్పుడు చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ఇప్పటికే 2 మాటల రైతు భరోసా పైసలు వేయలేదని రైతులు కోపం మీద ఉన్నారంటే, ఇక ఇప్పుడు ఈ యాసంగి పంట పనులు చాలే నెల రోజులైనా రైతు భరోసా పైసలు వేయకపోవడే కాదు, ఎన్ని ఎకరాలల్లా పంట పండించడం అనేది శాటిలైట్ ఫోటోలు తీసి పంట పండించిన వాళ్ళకే రైతు భరోసా వేద్దామని చూస్తున్నది సర్కార్ అని తెలిసి ఇంకా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కొందరు రైతులు. మరి ఈ పసల్కు సర్కార్ ఎంతమందికి రైతు భరోసా ఎత్తదో ఏం కథనో చూడాలిగా.